సిద్దిపేట గజ్వేల్ తరహా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని, రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్లోని 1, 7, 5 వార్డులలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు మహిళలు మంగళహారతులతో వీరతిలకం దిద్దుతూ శాలువాతో సన్మానం చేస్తూ ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య, కౌన్సిలర్ అభ్యర్థులు నాగరాజు, పుష్పాంజలి, రమేష్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని, రామాయంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరవేసుకుంటామంటూ ఆయనకు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, గజవాడ నాగరాజు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాలరెడ్డిలు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం, రామాయంపేట మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట గజ్వేల్ తరహా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదోడి సొంతటి కల నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ఇళ్లను అందించడం జరుగుతుందని, అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో సహా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆడపిల్ల జన్మిస్తే అమ్మాయి కుటుంబ సభ్యులకు 25,000 చెల్లిస్తే తాను ఒక 25,000 వేసి 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి జాగలేని వారికి 60 గజాలలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ సేనారెడ్డి, నిజాంపేట మాజీ ఎంపీపీ శెట్టి సిద్దిరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, చింతల యాదగిరి, కృష్ణారెడ్డి, దేమయ్య యాదగిరి, రాజురెడ్డి, లింగంగౌడ్, సుధాకర్, భిక్షపతి, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. మీరు మా రామంపేటకు ఖచ్చితంగా మీకు మా రామంపేట అనేది మాకు చాలా చిన్నదన్నా, మా మెదక్ అనేది కూడా చాలా చిన్నది. ఖచ్చితంగా స్పెషల్గా రామంపేటను దృష్టిలో పెట్టుకొని రామంపేట ఆడపడుచులు, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎలాంటి ఉపాధి లేక ఇవాళ పిల్లలను కూడా చదవకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఉన్నదన్న. ఇదన్నిటికి చూసి నేను ఒకటే అన్నా, పొల్యూషన్ ఇండస్ట్రీ మాకు వద్దన్నా, గ్రీన్ జోన్ ఇండస్ట్రీ అని అడుగుతున్నా. చైర్మన్ కాగానే మొట్టమొదటిగా వాళ్ళకి 40 ఇండ్లు తప్పకుండా ఇవ్వాలన్నా, ఎందుకంటే వాళ్ళు గుడిసెలలో జీవనం సాగిస్తున్నారు. అలాగే ఈ వాడలో ఇందిరమ్మ ఇళ్ళు అవసరం ఉన్నాయన్నా, ఒకళ్ళిద్దరికి డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయి, ఉద్యోగాలు అవసరం ఉన్నాయి. అలాగే రాజశేఖర్ గారు చెప్పినట్టు చాలా మంది సఫాయి కార్మికులు ఈ కాలనీలో ఉన్నారు, వారి జీతాలు కూడా పెంచాలన్నా. ముఖ్యంగా మీరు అమ్మ గమనించాలి, ఒకటే నిమిషం చెప్పి, మైనంపల్లి హనుమంతరావుకు కులంలో మెంబర్షిప్ లేదు, కులం లేదు. పేదవాళ్ళు వాళ్ళ కులమే నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు గాని నా కొడుకుకు గాని పేదవాళ్ళ కులమే మాది. నిన్న ఒక తాండాల వాళ్ళతో రొట్టె తింటే వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అన్నా నీలాగానే మా నాగరాజు కూడా తాండాలలో వచ్చి మాతో కలిసిమెలిసి ఉంటాడని. నేను చాలా సంతోషపడ్డా. నాగరాజు అన్న మంచి చక్కటి తమ్ముడు దొరికింది, కానీ కోపం లేదు, ధైర్యం ఉండి వాళ్ళని తట్టుకోవాలంటే ఈడేమంటున్నాడు, మొత్తం మిల్లను కూడా అమాయకులను చేసిండు. మా రామాయంపేట వాళ్ళు మంచోళ్ళని, మంచితనం ఉంటే మన నిధులు అటే పోతాయి. అన్నేం చెప్పిండు, ఆఫీసులు కాదు, మన డబుల్ బెడ్రూమ్లు, మన ఇందిరమ్మ ఇండ్లు, అంటే ఇందిరమ్మ ఇండ్లు మేము వచ్చినాక ఇస్తున్నాం.